మహాబలవంతుడు జ్ఞాని అయిన రావణాసురుడు సీతమ్మని ఏడ్పించిన పాపానికి 10 తలలు తెగిపడి దిక్కులేని చావు చచ్చాడు. నువ్వు పందెంలో ఒక అమ్మాయిని పడేస్తే అదంతా నాటకమని చివరికి ఆ అమ్మాయికి తెలిస్తే తట్టుకోలేదు, ఏడుస్తుంది. ఆ ఏడుపు నీకు తగులుతుంది. వద్దు నాన్న, ఇలాంటి పందేలొద్దు. గ్రానీ గ్రానీ గ్రానీ, నువ్వు ఇంకా ఓల్డ్ వర్షన్లోనే ఉన్నావు. నువ్వు చాలా అప్డేట్ అవ్వాలి. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు మోసపోయామని ఏడవడం, ద్రోహం చేశారని బాధపడడం ఇవన్నీ అస్సలు చేయరు. ఇట్స్ ఎ ఫన్ అని వదిలేస్తారు. ఇంతకు మించి డ్రామాటిక్గా మాట్లాడ గ్రానీ. జస్ట్ నేను గెలవాలని కోరుకో. బ్లెస్ మీ. అక్కాయ్ ఎంత సీరియస్గా ఆలోచిస్తుందంటే ఏదో గట్టి ప్లానే బుర్రలో తిరుగుతున్నట్టుంది. ఒక్కోసారి మన ప్లాన్లు మన ప్రయత్నం లేకుండానే వస్తాయిరా సాంబా. ఏంటో అది. నాకు తెలియని ఒక మంచి ఐడియా మా పిన్నిచ్చిందిరా సాంబా. దుష్ట దుర్మార్గాల్లో నీకు తెలియని ఐడియాలేముంటాయక్క? లేదు సాంబా, ఇన్నాళ్ళు నాకిలాంటి ఆలోచనే రాలేదు. అవతలి వాళ్ల మాటల్లో అర్థాలు తీసుకుని వాటిని గొప్ప అవకాశాలుగా మార్చుకోవచ్చని నాకు బాగా అర్థమైంది. ఎలాగో? ఇందాక ఆదిత్యతో పిన్ని ఒక మాట అంది. ఆడదాని ఏడుపు తగిలితే జీవితం నాశనం అయిపోతుందిరా అని. మరి ఆ లెక్కన ఆదిత్య ప్రేమిస్తున్న అమ్మాయి ఏడుపు ఆ ఆదిత్యకి తగలకుండా పోతుందా? ఒకవేళ తగలకుండా పోయినా నువ్వూరుకుంటావా? అగ్గిరాజేసి తగిలేలా చేస్తావు కదక్క. అదే చేయబోతున్నాను. ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఎలాగోలా వాడు పందెం గెలుస్తాడు. అదే అమ్మాయిని అడ్డం పెట్టుకుని నేను వాణ్ణి బయటకు తోసేస్తాను. ఎలా? జస్ట్ వెయిట్ అండ్ సీ. పిన్ని ఇచ్చిన ఈ ఐడియాతో వాడికి ఇంటికి రుణం తీరిపోయినట్టే. ఎస్, మీరు తీసుకెళ్ళిపోయారు. గొడుగైతే తీసుకెళ్ళినట్టు, మనసైతే దొంగిలించినట్టు. చెప్పాం కదా ఈ వైజాగ్ నీకు ప్రేమని పరిచయం చేస్తుందని. మరి అదే జరుగుతుంది. ప్రేమంటే ఒక్క చూపుకే పడిపోవడం కాదు, ఒక్కసారి పరిచయానికే ఫిక్స్ అయిపోవడం కాదు. అయినా నా లైఫ్లో విజయ్ బాగుండగా ఎవరో అపరిచితుణ్ణి నేనెందుకు ప్రేమిస్తాను? నేను నిన్ను ప్రేమించట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటే తను అస్సలు వినిపించుకోవడం లేదు. అరవిందా, అరవిందా,
అరవిందా, ఏంటి అలలు లెక్క పెడుతున్నావా లేదా ఆలోచనల్ని పంచుతున్నావా? ఆలోచనలే పంచుకుంటున్నాను. మరి ఈ విశాఖ సముద్రం నీకు ఆన్సర్ ఇచ్చిందా? ఇవ్వలేదు. మహాసాగరంలో ఆటుపోట్లు, మనిషి ప్రస్థానంలో ఆలోచనల ఆటుపోట్లు చాలా సహజం. కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరుకుతుంది, కొన్ని ప్రశ్నలకు సమాధానం లేట్ అవుతుంది, మరికొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ప్రశ్నగా మిగిలిపోయే ప్రస్థానం కాదు నాది. ఎలాంటి పరీక్షలు ఎదురైనా, ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సక్సెస్ నాదే. నా మీద నాకు అంత నమ్మకం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం ఇవి నీలో ఉన్నాయి. నువ్వేదైనా సాధించగలవనే నమ్మకం నాకు ఉంది. నా మీద మా బాస్కి కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అరవింద. ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా? అదేం లేదు సార్. వైజాగ్ ఎలా ఉంది? నైస్ ప్లేస్ సార్. ఎంతైనా మా సొంతూరు కదా. ఈ నేల, ఈ గాలి, ఈ సముద్రపు అలలు ఎప్పటికీ మర్చిపోలేను. నాకు అమ్మ ప్రేమెంతో వైజాగ్ కూడా అంతే. వెరీ గుడ్. అక్క పెళ్లి పనులతో పాటు నువ్వు చేయాల్సిన ఇంకో పని మర్చిపోలేదు కదా? మర్చిపోలేదు సార్. చంద్రశేఖర్ గారిని ఎలాగైనా కలుస్తాను. నాకు తెలుసమ్మా, నువ్వు మాటిస్తే మర్చిపోవని. కార్యం సాధించుకొస్తావన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. ఏమన్నారు మీ బాస్? ఇక్కడ చంద్రశేఖర్ గారని పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు కదా, ఆయన కంపెనీ నుంచి హోల్సేల్ గా మా కంపెనీకి స్టాక్ వచ్చేది. ఎవరి వల్ల చిన్న పొరపాటు వల్ల సప్లై ఆపేశారు. ఆయన్ని కలిసి జరిగిన దాంట్లో మా బాస్ తప్పేమీ లేదని ఎక్స్ప్లెయిన్ చేసి గ్రోసరీస్ మళ్ళీ సప్లై చేసేలా చేయాలి. అయితే నువ్వు బిజినెస్ పని మీద వచ్చావన్నమాట. ముందు నా అక్క పెళ్లి, ఈ పెళ్లి పనుల్లోనే అదొక పని. సరదాగా అన్నంలే. నాకు తెలుసక్క. అవును, నువ్వు విశాఖ విజన్ రిపోర్టర్వి కదా, ఆయన నీకు తెలుసుండాలే. తెలీదర్విందా, తెలియకపోతే ఏముంది? ఈ వైజాగ్ తెలుసుకోవటం ఎంతసేపు? నేను తెలుసుకుంటానులే. పద కలిసే వెళ్దాం. అలాగే అక్క. ఐ లవ్ యూ. సారీ. ఏంటి ఇంకోసారి చెప్పనా? ఐ లవ్ యూ. ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది. ఆ? నమ్మడం లేదా? ఓకే, ఇంకొకసారి ఐ లవ్ యూ చెప్పించుకో. నువ్వంటే పడి చచ్చేలా చేసుకో. ఇప్పుడు ఇది నీ ఛాలెంజ్ కాదు, నేను బెట్ కాస్తున్నాను. నాన్నా, ఆదిత్య, ఆదిత్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్. థ్యాంక్ యూ. నీకొక సర్ప్రైజ్. సర్ప్రైజ్? ఎస్. ఏంటి మామ్ అది? కమ్ ఆదిత్య. ఎక్కడికి మామ్? ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది? ఓహో, సంథింగ్ ఏదో బిగ్ సర్ప్రైజ్ ఉందన్నమాట. ఎస్, నువ్వు ఊహించలేనంత. పద, Okay. రా. మామ్, రా, నేను చెప్తున్నాను కదా. ఎక్కడికి? ఇట్స్ ఎ సర్ప్రైజ్. చెప్పేస్తే ఎలా? మామ్, ఇంకెంత దూరం? కమ్ 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 కమ్. ఇక్కడే 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 ఇక్కడే. స్టాండ్ హియర్. ఓకే. ఒక్క నిమిషం. ఏంటి మామ్? చూడు.
ఆయన చిరునవ్వు, ఆ రూపం అపురూపం కదా. అందుకే అనుకుంటా అరవింద అని పేరు పెట్టుకున్నారు. పేరెంత బావుందో, రూపం అంత బావుంది కదా. మామ్, రా కూర్చో, కూర్చో. అడిగితే గాని అమ్మైనా అన్నం పెట్టదని ఎవరో తప్పుగా చెప్పారు. ఈ మామ్ అడగకుండానే అన్నీ ఇస్తుంది, ఏదైనా చేస్తుంది. నా కొడుకు ప్రేమ పందెంలో గెలిస్తే నేను కూడా గెలిచినట్టే కదా. నువ్వు గెలవటానికే అన్ని డీటెయిల్స్ సేకరించాను. అరవింద అనే ఈ అమ్మాయి ఉండేది హైదరాబాద్లో. చిన్న కంపెనీలో చాలా చిన్న జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి పేరు నీరజ, అరవిందకి కజిన్. విశాఖ విజన్స్ ఉంది కదా, ఈవినింగ్ లోకల్ పేపర్, అందులో రిపోర్టర్గా చేస్తుంది. ఈ అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు. ఇతను ప్రేమ్, ఇతంది అరుణాచల్ ప్రదేశ్. రిపోర్టర్ నీరజ, ఈ ప్రేమ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. 4 వారాల్లో వీళ్ల పెళ్లి. ఈ పెళ్లి కోసమే హైదరాబాద్ నుంచి అరవింద వైజాగ్ వచ్చింది. పెళ్లి తర్వాత అరవింద హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఈ లోపే నువ్వు బెట్లో గెలవాలి. నీ టార్గెట్ 4 వారాలు. ఈ బెట్లో గెలవటానికి నీకు 2 దారులున్నాయి. నంబర్ 1, శ్రీ లక్ష్మీ అనాథాశ్రమం. పిల్లలకి అన్నదానం చేయడానికి ప్రతి 2వ ఆదివారం ఈ ఆశ్రమానికి నీరజ వస్తూ ఉంటుంది. ఈసారి అరవిందతో కలిసి రావచ్చు. ఆదివారం రావడానికి ఇంకా చాలా రోజులున్నాయి, టైం వేస్ట్ అవుతుంది. నంబర్ 2, ఈవిడ పేరు సునంద. తను పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేసింది, కానీ పిల్లలు ఈవిడ్ని ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయారు. ఈవిడ ఆరోగ్యం బాలేదు, ఆఖరి దశలో ఉంది. ఈవిడికి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయాలని ఈవిడ కన్నీటి గాథను నీరజ పేపర్లో వేయించింది. కాని ఫలితం లేకపోయింది. ఈవిడ ఉండేది నీరజ వాళ్ళ ఇంటి పక్కనే. ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాను అన్నట్టుగా వెళ్లి ఆవిడ్ని కలిసి పరిచయం పెంచుకోవచ్చు. ఆవిడకు సాయపడే వంకతో ముందు నీరజకి, ఆ తర్వాత అరవిందకి దగ్గరవ్వచ్చు. మామ్, వెయిట్. నీరజ్కి అనాథాశ్రమంతో అటాచ్మెంట్ ఉంది. నేను కూడా అదే ఆశ్రమం నుంచి వెళ్ళినట్టు కలరింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? నువ్వు సూపర్ నాన్నా. నిజానికి నువ్వు అనాథ లాంటి వాడివేరా వెధవా. ఎనీహౌ, యు ఆర్ రియల్లీ గ్రేట్ మా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి నాన్న? యువర్ విన్ ఇస్ మై విన్నింగ్. ఏం చేయాలి, ఎలా గెలవాలి అనుకుంటుంటే ఒక మంచి వే చూపించావు మామ్. ఎలా దూసుకెళ్ళిపోతానో చూడు. లవ్ యూ మామ్. లవ్ యూ టు. కన్న ప్రేమకు కపట ప్రేమకు తేడా తెలియని పిచ్చి సన్నాసి. నిన్ను లవ్లో గెలిపించటానికి కాదు, నిన్ను పిచ్చివాణ్ణి చేసి రోడ్డు మీద గెంటేయడానికేరా ఈ ప్రయత్నమంతా.
గుడ్ ఈవినింగ్ మోయ. గుడ్ ఈవినింగ్ అత్తయ్య. గుడ్ ఈవినింగ్ రావయ్యా. మోయ, అరవింద్ ఏది? కిచెన్ లో ఉంది బాబు. కిచెన్ లోనా? అరవింద వంట చేయడం ఏంటి? నేను వంట చేస్తాను. ఏం వండమంటారు? నువ్వు వండడం ఏంటి బావా? నేను వండకపోతే మరి మీ అక్క వండుతుందా? అంతేగా. అంతే కాదు కదా, నేనే వండాలి. మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది, చెప్పలేదా మోయ? నువ్వే చెప్పలుడు. నీరజ మెళ్ళలో నేను తాళి కట్టాక మేము అరుణాచల్ ప్రదేశ్ వెళ్తాం. అక్కడికి వెళ్ళాక జర్నలిస్ట్గా నీరజ ఇంకా బిజీ అయిపోవచ్చు. అప్పుడు తను వంట చేయలేని పరిస్థితి రావచ్చు. అప్పుడు నేను రంగంలోకి దిగాలి కదా. అప్పుడు మా అత్త మామలకి టేస్ట్ లేదు అనిపించకూడదు కదా. అందుకని నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నానన్నమాట. ఆ ప్రేమ, ఆ వంట రెండూ అలవాటైపోవాలి. అందుకే ఈ కండిషన్ పెట్టుకున్నానన్నమాట. చాలా గ్రేట్ బావా. మా అక్క నిన్ను ఎందుకు ఇంత లవ్ చేస్తుందో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. గ్రేట్ అండర్స్టాండింగ్. లవ్ అనేది అందం వల్ల పుడితే ఎక్కువ కాలం నిలబడదు. అదే అండర్స్టాండింగ్ వల్ల పుడితే లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే నిజమైన ప్రేమ. బెట్టింగ్ గెలిచేదాకా పార్టీ ఇవ్వనుకుంటే సడన్ గా పార్టీ ఇస్తున్నావేంటి ఆదిత్య? బెట్ సంగతి మర్చిపోయాడనుకుంటా. నో, నేనెందుకు మర్చిపోతాను? నేను కాసిన బెట్ నా హార్ట్ బీట్ గా మారింది. అరవింద్ అని లవ్ లో పడేసేదాకా నేను అస్సలు నిద్రపోను. నేనంటే పడి చచ్చేలా చేస్తాను. ఏంట్రా అంత కాన్ఫిడెన్స్? మై మామ్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు మీకు ఈ పార్టీ ఇస్తున్నానంటే దీనికి కూడా మా మామే కారణం. ఆంటీ ఇస్ గ్రేట్. ఎస్, లవ్ లో నేను గెలవాలని మామ్ నాకంటే స్ట్రాంగ్ గా కోరుకుంటుంది. నా కోసం అరవింద్ డీటెయిల్స్ అన్నీ కనుక్కుని నన్ను ఎంకరేజ్ చేస్తుంది. మై మామ్ ఇస్ గ్రేట్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై మామ్. మై మామ్ ఇస్ గ్రేట్. ఈ కొడుకు కోసం తను తప్పిస్తుంది. ఈ కొడుకు గెలుపు కోసం తను ఎప్పుడు నా వెనక్కే ఉంటుంది. మీరు తాగినంత తాగండి, ఊగినంత ఊగండి, బిల్ మొత్తం నాదే. ఎంజాయ్ మ్యూజిక్. బ్యూటిఫుల్ లేడీస్. అనుపమ, నాకు డ్రింక్ తీసుకున్నావా? ఓకే ఆదిత్య. I think now you need not feel shy. Tell me your One more. Yeah. name, please, baby. ఏంటి అనుపమ ఇంకా రాలేదు? ఏమోరా,